యుద్ధంపై ఇరాన్ వెనక్కి తగ్గేలా లేనట్టుగా కనిపిస్తోంది. మరొక 5 ఏళ్లైనా కూడా యుద్ధం కొనసాగిస్తామంటూ ప్రకటిస్తోంది. ఇరాన్లోని అన్ని వ్యవస్థలను నాశనం చేశామన్న డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్పై ఇరాన్ మండిపడుతోంది. అదే నిజమైతే కనుక ఇజ్రాయెల్తో పాటు అరబ్ దేశాల్లోని అమెరికా ఎయిర్బేస్లపై దాడులు చేస్తుంది ఎవరంటూ కూడా ప్రశ్నిస్తోంది. ఇజ్రాయెల్పై కొనసాగుతున్న ఇరాన్ దాడులు ప్రస్తుతం ఇంకా ఊపందుకున్నాయి. హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా తీరుని నిరసిస్తూ మరోవైపు ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. నిరసన జరుగుతుండగానే బాంబు వేసింది ఇజ్రాయెల్. అయినా చెక్కు చెదరకుండా నినాదాలు చేశారు ఇరాన్ ప్రజలు. మొత్తం మీద పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. సెంట్రల్ టెహ్రాన్లోని షహీద్ స్క్వేర్ వద్ద జరిగినటువంటి ప్రదర్శనలో చాలామంది నిరసనకారులు అక్కడ గుమిగూడినప్పుడు అక్కడే ఆ ప్రాంతానికి సమీపంలో కొన్ని మీటర్ల దూరంలో ఒక డ్రోన్ అటాక్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ అంటే అక్కడ ఎవరికి ఏం జరిగిందనేది పెద్దగా ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ ఆ శకలాలు తగిలి ఒక మహిళ మృతి చెందినట్టుగా తెలిసింది. ఒక మహిళా టీవీ జర్నలిస్ట్ అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్న క్రమంలోనే అక్కడ ఒక దాడి జరిగినట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. Today to show our support to the oppressed people of Palestine and to against Israel. Came out today to show our support to the oppressed people of Palestine and to against Israel. మరోవైపు ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్స్ను కూడా ప్రయోగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై 2025 జూన్లో కూడా హైపర్సోనిక్ మిసైల్స్ ప్రయోగించినట్టుగా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫతా-1, ఫతా-2 లాంటి విధ్వంసకర క్షిపణులను ఇరాన్ తన అమ్ముల పొదిలోంచి తీసి ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది. ఇవి గాలి వేగం కంటే ధ్వని వేగం కంటే అత్యంత ఎక్కువ స్థాయిలో వేగంగా ప్రయాణించి శత్రు లక్ష్యాలను రాడార్లను కళ్ళు కప్పి ఆ టార్గెట్లను ఛేదించగల మిసైల్స్గా చెప్తారు. అత్యంత ప్రమాదకరమైన ఫతా-1, ఫతా-2 క్షిపణులకు విధ్వంసకర క్షిపణులుగా పేరుంది. అయితే ఇవి ప్రయోగిస్తే ఖచ్చితంగా వీటిని ప్రయోగిస్తే ఇజ్రాయెల్ విధ్వంసం తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని మరి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయినటువంటి డేవిడ్ స్లింగ్, యారో వ్యవస్థలు ప్రస్తుతం ఇంటర్సెప్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద భారీ విధ్వంసమే జరిగేలా కనిపిస్తుంది. ఇరాన్ దగ్గర భారీగా ఆయుధ నిల్వలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇందుకు కారణం వాళ్ళు ఇంకా కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటైనా యుద్ధం చేస్తామనడానికి ఈ వ్యాఖ్యల నిదర్శనంగా కనిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి మీదుగా రాకపోకలు స్తంభించిన వేళ ఇరాన్ సైన్యం ఒక సంచలన వీడియో అయితే విడుదల చేసింది. ప్రస్తుతం తాము హర్ముజ్ దగ్గర మోహరించిన సూసైడ్ డ్రోన్ బోట్లు అండర్గ్రౌండ్ మిసైల్ సిటీలో అంటే కామికాజ్ ప్రాంతంగా దాని పేరు పెట్టారు. మోహరించిన ఈ కామికాజ్ డ్రోన్ బోట్లో అలాగే అండర్గ్రౌండ్ మిసైల్ సిటీలో పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. పొడవాటి భూగర్భ బంకర్లో పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్ బోట్లు ఒకదాని వెంట మరొకటి పెట్టి ఉన్న వీడియోతో ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఈ బంకర్లో యాంటీ షిప్ మిసైల్స్, సముద్ర మందుపాతలు కూడా ఉండడం ఈ దృశ్యాల్లో కనిపిస్తుంది. మరోవైపు ఈ ఫుటేజ్లో ఆయుధాలను విడుదల చేస్తున్న దృశ్యాలున్నాయి. అయితే వీడియో ఎప్పటిది ఎక్కడిది అనేది తెలియరాలేదు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఆయుధాల విడుదల వీడియోని తీశారా, అంతకుముందే తీశారా అనేది
తెలియాల్సి ఉంది. నావల్ డ్రోన్లను ఆఫ్ మ్యాన్డ్ సర్వీసెస్ వెహికల్స్ యుఎస్వి అని కూడా పిలుస్తారు. ఇవి చిన్న సైజులోనే ఉంటాయి. అలాగే యుఎస్విలు సముద్ర జల ఉపరితలంపై లేదా కొద్దిగా సముద్ర జలాల కింద ప్రయాణించగలని చెప్తున్నారు. వీటిలో పేలుడు సామాగ్రి కూడా ఉంటుంది. ఈ బోట్లు శత్రు లక్ష్యాన్ని తాకగానే పేలిపోతాయని చెప్తున్నారు. పర్షియన్ గల్ఫ్లో ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది వీటితోనే అని చెప్తున్నారు. సో మొత్తం మీద భూగర్భంలో పెద్ద పెద్ద డెన్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వీటన్నిటినీ ఇరాన్ కొన్ని ఏళ్ల కిందట తయారు చేసి దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇరాన్ యొక్క ఆయుధ సామాగ్రి తరలి వెళ్తున్న దృశ్యాలు బహుశా ఇవి పాత వీడియోలో మరి కొత్త వీడియోలో దీనికి సంబంధించి ఇంకా పూర్తి నిర్ధారణ అయితే లేదు. అయితే మరోవైపు గత నెల 28న అమెరికా ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులు, దానికి ఇరాన్ ప్రతీకార చర్యలతో పశ్చిమాసియాలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్న వేళ యుద్ధం రోజురోజుకి సంక్లిష్టమవుతుంది. దీంతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్తో పాటు ప్రపంచం మొత్తం భారీ మూల్యాన్ని చెల్లిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోవడంతో చమురు ధరలు కూడా బగ్గుమంటున్నాయి. మరోవైపు ప్రస్తుతం ఈ యుద్ధానికి సంబంధించి ప్రతి విమర్శలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు తన ఆయిల్ ట్యాంకర్ నౌకల రక్షణ కోసం ఇతర దేశాలను తన చిరకాల శత్రువైన చైనాను కూడా బతిమాలే స్థాయికి ట్రంప్ దిగజారిపోయారంటూ ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో తన పట్టుకోల్పోతున్న అమెరికా మిత్రదేశాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందంటూ ఇరాన్ మీడియా చెప్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని దాదాపు ఇరాన్ నియంత్రించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం అయితే కనిపిస్తోంది. సో మొత్తం మీద పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. దాడులు ప్రతిదాడులతో ప్రస్తుతం ఇరాన్ అలాగే ఇజ్రాయెల్, మరోవైపు గల్ఫ్ దేశాలన్నీ కూడా గడగడలాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న దాడులతో ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెల్ అవీవ్, హైఫా అలాగే ఇలాట్ లాంటి ప్రదేశాలు గడగడ వణికిపోతున్నాయి. భారీగా ఆ ప్రాంతంలో క్లస్టర్డ్ బాంబులు కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు మిసైళ్ళు భారీగా ప్రయోగించడంతో ఒక్కసారిగా వాటిని ఇంటర్సెప్ట్ చేయడం కూడా కష్టంగా మారుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా మిసైళ్ల వర్షం కురిపిస్తున్నారు. వందల సంఖ్యలో డ్రోన్లను మిసైళ్లను ప్రయోగించడంతో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న సంయుక్త దాడిలో ఇరాన్లో ప్రాణ నష్టం అధికంగా జరుగుతోంది. సెంట్రల్ ఇరాన్ అయినటువంటి ఇస్ఫహాన్ సిటీలో రెండవ అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్లో జరిపిన దాడిలో కూడా తాజాగా చాలామంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. టెహ్రాన్లో కూడా మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటివరకు 1500 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా వేలాది మంది గాయపడ్డట్టుగా సమాచారం. అటు లెబనాన్పై కూడా దాడి భీకరంగా జరుగుతోంది. దక్షిణ తూర్పు లెబనాన్పై జరుపుతున్న దాడిలో ఇప్పటివరకు 800 మంది పైగా మృతి చెందినట్టుగా సమాచారం అంతోంది. హెజ్బుల్లాపై కూడా భీకరంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్. మొత్తం మీద దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అంతా కూడా అట్టుడుకుతోంది. Interviews in the international came out today to show our support to the oppressed people of Palestine and to against Zionist